అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. దివాళీ వెళ్ళిన 4 డేస్‌కి వచ్చే చవితికి అందరూ పూజ చేసుకుంటారు కదా! చాలామంది కార్తీక పౌర్ణమి తర్వాత చేసుకుంటారు. మేమైతే ఈరోజే చేసుకుంటామనమాట. అండ్ దివాళీకి ఎంత వెయిట్ చేస్తానో నేను నాగుల చవితికి కూడా అంతే వెయిట్ చేస్తాను. ఎందుకంటే దివాళీ రోజు డ్యూటీలు కొడుతూ చెప్తాము. దివి దివి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని. సో, నేను అందుకే వెయిట్ చేస్తాను. అండ్ మేము పుట్ట కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మా కమ్యూనిటీలో పార్క్‌లోనే ఒక పెద్ద పుట్ట తయారైంది. మేము లాస్ట్ టైం కూడా ఇక్కడే పూజ చేసుకున్నాము. యాక్చువల్లీ లాస్ట్ టైం కొంచెం చిన్న పుట్ట ఉంది. ఇప్పుడు కొంచెం పెద్దదయిందనమాట. బయట యూజువల్‌గా పుట్ట తయారు చేసి పెట్టేస్తారు కదా! మనకి బయట పుట్టలు ఒరిజినల్ కనిపియట్లేదని. బట్ మాకైతే ఇక్కడ ఒరిజినల్ పుట్ట ఉంది. సో, మేము చాలా హ్యాపీగా వెళ్ళి అక్కడ పూజ చేసుకున్నామనమాట. అండ్ ఫస్ట్ వినాయకుడి పూజతో స్టార్ట్ చేసి, తర్వాత పుట్టకి పూజ చేసి, పాలు పోసి, ఆ తర్వాత మంచిగా బాగుండాలి, అందరూ బాగుండాలని దండం పెట్టుకుంటాము. నేను కూడా అలాగే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని దండం పెట్టుకుంటాను. అండ్ ఫైనల్‌గా పుట్టమట్టి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదంటారు కదా! అండ్ పుట్టమట్టి పెట్టుకుంటే బంగారం వస్తదంటారు. నేను అది కొంచెం బాగా బిలీవ్ చేస్తాననమాట. అండ్ ఇలా మా పూజ అయితే హ్యాపీగా అయిపోయింది. పూజతో స్టార్ట్ చేసి క్రాకర్స్‌తో ఎండ్ చేస్తాము. క్రాకర్స్ దో ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. మేము అలవాట్లో అలా చేస్తామనమాట. అండ్ ఇక్కడ నేను మా మమ్మీ ఫొటోస్ కోసం ట్రై చేస్తున్నాం. బట్ రాలేదు. విల్ సీ యూ నెక్స్ట్ టైమ్. బాయ్.